మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ఉగాది అనగానే మన తెలుగింటి వారందరూ గుర్తుకొచ్చేది జాతకాలు. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందని. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ద్వాదశ రాశిలో అయిన కన్యా రాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందంటారు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇయర్ అంతా బాగుంటుందంటారు? ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీం మహాలక్ష్మీదేవ్యే నమః. కన్యారాశి వారు ఎక్కువగా ఊహల్లో విహరిస్తూ వాళ్ళకి అనుకున్నది, మనసుకు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరకపోయినా, సరైనటువంటి కంఫర్ట్నెస్ అంటే సౌకర్యం లేకపోయినా గొడవలు పెట్టుకునే స్వభావం ఉంటుంది కన్యారాశి వారికి. అంటే వాళ్ళు అనుకున్నది జరగాలంతే. సరే, మా గ్రహస్థితులతో పని లేదు, జరగకపోతే మటుకు డిషమే. అంతటి వాక్ చాతుర్యత ఉంటుంది వీళ్ళల్లో. అందుకనే ఏదైనా బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళకి అమ్మకానికి దగ్గర వీళ్ళని నుంచోబెడితే ఏ వస్తువునైనా సరే అవలీలగా అమ్మేసి డబ్బుని క్యాషింగ్ చేసేసుకుంటారు. మొత్తం వస్తువుని అమ్మేసేసి. అంతటి చక్కటి ప్రణాళికాబద్ధమైనటువంటి సిస్టమ్ నడుస్తోంది వాళ్ళకి. ప్రణాళిక ఉంటుంది. సరే, లాభ నష్టాల తర్వాత విషయం. ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి సంబంధించి ఆ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి అని మనం అనుకున్నట్లయితే కనుక, ఉత్తర ఫల్గుని నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2వ పాదము. ఈ యొక్క నక్షత్రాల యొక్క సముదాయమే కన్యారాశి. అంటే రవి, చంద్ర, కుజ 3 మిత్రగ్రహాలు కలిసి ఈ యొక్క కన్యారాశిలో ఉండి అటు సంతానపరమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనాపరమైనటువంటి విషయాల యందు, అట్లాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాదులకు సంబంధించి, లేకపోతే భూములు, స్థలాలు, వాటికి సంబంధించిన కొనుగోళ్ళు, అమ్మకాలకి సంబంధించి, అట్లాగే ఆరోగ్యపరమైనటువంటి కొన్ని అనారోగ్య సమస్యల గురించి, ముఖ్యంగా ఈ స్థానమే ఉద్యోగ సేవకా స్థానం అమ్మ. ప్లస్ నెగిటివ్గా తీసుకుంటే ఈ కన్యారాశి అనేటటువంటిది కొంచెం అనారోగ్యాన్ని కలుగజేసేటటువంటి, శత్రు రోగ రుణాలని వృద్ధి చేసేటటువంటి రాశి కన్యారాశి. మరి ఈ కన్యారాశి వారికి నక్షత్రాలు తెలుసు, నక్షత్రాలు రాశి తెలిసిన వాళ్ళకి కొంతమందికి ఏంటంటే అసలు ఇవేమీ తెలియవు, నా పేరు మాత్రమే తెలుసండి అంటారు. ఆ పేరుకి సంబంధించిన అక్షరాల వారు ముఖ్యంగా టో, పా, పి, పు, షం, నా, ఠ, పే, పో ఈ అక్షర సముదాయం కనుక మొదటి పేరులో, అంటే వారి పేరులో మొదటి అక్షరంగా ఉంటే కనుక ఈ యొక్క కన్యారాశిని వారు ఫాలో అవ్వచ్చు. మరి ఈ కన్యారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో మనసు మీద వాళ్ళు ఎక్కువగా తీసుకునేది ఏంటయ్యా అంటే, నా ఆదాయం ఎంత, నా ఆరోగ్యం ఎంత అని. ఎక్కడ దీంట్లో కూడా ఎవడు పంచాంగంలో కూడా వీళ్ళు అనుకోరు. ముందు ఏ రాశి వాళ్ళు అనుకోరు. ఏ రాశి వారు కూడా నా ఆదాయం ఎంత అంటే 8, నా వ్యయం ఎంత 11. అయిపోయింది. నేను మీతో మాట్లాడిన గురువు గారు, నేనేం చేయంటా బాబు, దాంట్లో ఉన్నది నేను చెప్పతా. ఆదాయం 8, వ్యయం 11. కొంచెం వ్యయం తగ్గించుకొని ఆదాయం పెంచుకోకపోయినా పర్వాలేదు, వ్యయం తగ్గించుకోరా నాయన అని చెప్తాం. అలా కోపం వస్తుంది మా మీద. మరి రాజపూజ్యత అంటే గౌరవించేవాళ్ళు 3, అవమానించేవాళ్ళు 3. సర్లేండి, ఇప్పుడు మాకు ఆ రెండితో పని లేదు, మాకు ఆదాయంతో పని. డబ్బు ఉంటే అన్నీ కొనేయచ్చు సార్, డబ్బు ఉంటే అవతల వాళ్ళు కూడా మనల్ని పొగుడుతారు సార్ అనుకుంటారు. అరే నాయన, తిడుతూ పొగిడేది వేరుంటుంది, నిజంగా మనసులో మీ గురించి అన్వేషించి అభిమానించి పొగడత వేరుంటుంది. అంటే ఒక దేవతని, దేవుళ్ళని మనం ఏ విధంగా అయితే మనస్ఫూర్తిగా పొగుడుతూ ఉంటాం. మంత్రాలు, శ్లోకాలు ఏంటమ్మా అర్థం? నువ్వు ఇట్లా అని మనం హనుమంతుడి మంత్రాలు అయితే హనుమంతుడిని, మా మంత్రాలతో అయితే మేము, మీరైతే శ్లోకాలతో స్తోత్రాలు చేస్తూ ఉంటారు. అంతేగాని ఎక్కడా కూడా మనసుతో
చేయం కదా, అంటే మనసుని విరోధంగా చేయంగా వాళ్ళతో. అట్లాగే ఇక్కడ ఆ అవమానము రాజపూజిత అనేది కూడా అంతే. కాబట్టి ఈ రెండు సమానంగా ఉన్నాయి కన్యా రాశి వారికి. అటు మంచి జరిగినా చెడు జరిగినా కూడా రెండు టాలీ అవుతున్నాయి. ఒక ఆదాయం దగ్గరే 3% తగ్గింది, ఖర్చు తగ్గించుకోండి, ఇది కరెక్ట్గా ఉంటుంది. గురుగారు ముఖ్యంగా మరి ఈ సంవత్సరంలో విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? కన్యారాశి వారికి ఆరోగ్యరీత్యా కొంత చదువులో వెనకపాటుతనం అనేటటువంటిది కనిపిస్తోంది. అంటే ఆరోగ్యం బాగోకుండా శని యొక్క దృష్టి కన్యారాశి వారికి సప్తమంలో ఉండి పడుతోంది. సప్తమంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి కన్యారాశి మీద పడుతోంది. అంటే 7వ ఇంట్లో ఉన్న శని, అంటే శని దృష్టి పడితే ఏమవుతుంది, వ్యవహారం లోపిస్తుంది. వీరికి జన్మరాశి ఏంటి, కన్యారాశి కదా, ఆరోగ్యం చెడుతుంది. అట్లాగే ఈయన యొక్క ఇంకో దృష్టిలు ఉంటాయి ఆయనకి. ఆయన యొక్క 10వ దృష్టి చతుర్థ స్థానం, మీరు అడిగిన స్థానం మీద పడుతుంది. ఏమవుతుంది, చదువులో సరైనటువంటి గుర్తింపు దొరకదు. రాసిన ఎగ్జామ్స్కి సంబంధించి వీరికి సరైనటువంటి పట్టు దొరకదు. అట్లాగే చదువుకోవాలన్నా లేజినెస్ ఎక్కువ అవుతుంది, బద్ధకం పెరిగిపోతుంది, నిద్ర మీద సౌఖ్యం పెరుగుతుంది, నిద్ర మీద వ్యామోహం ఎక్కువ పెరుగుతుంది. అట్లాగే అవసరం లేనటువంటి వ్యవహారాల యందు, అంటే సంఘంలో జరిగే ప్రతి విషయంలో నేనున్నాను అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు చదువుని వదిలేసి. అంటే కొట్లాటలు, గొడవలు, ప్రేమలు, ప్రేమకి సంబంధించి పెళ్ళిళ్ళు, అవి జరుగుతాయో లేదో వీళ్ళకి తెలియదు, కానీ ఏదో ఆత్మవిశ్వాసం నాకు జరుగుతుంది అని, అంటే నేనే గొప్ప అనే ఫీలింగ్, ఏదో కోరికలు ఉంటాయి, నేను సంఘంలో గొప్పవాడిని కావాలి అని. అవన్నీ శని ఇవ్వడు. చదువుని నిర్లిప్తం చేస్తాడు, ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాడు. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్స్ కావచ్చు, లేకపోతే మూత్రపిండాలకు సంబంధించిన కొన్ని సమస్యలు కావచ్చు, పాదాలకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇట్లా ఏదో ఒక అనారోగ్యపరమైనటువంటి నేత్ర సంబంధిత ఇష్యూస్ కావచ్చు, సమస్యలు పెట్టి చదువులో ఉన్నతమైనటువంటి చదువులు చదవటానికి కూడా ధనాన్ని కోల్పోయేటట్టు చేస్తారు. కానీ విద్యను ఇవ్వటానికి, అంటే విదేశాలకు వెళ్ళి కొంతమంది చదువుకోవాలనే ఆరాటంతో ఉంటారు. ఆ విషయంలో కూడా జూన్ వరకు కొంత వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఆ చదువులకి సంబంధించి డబ్బుని పెట్టుబడిగా పెట్టడం అనేది కొంత అంటే నిగ్రహించుకోవాలి అని నేను సూచిస్తున్నాను. విదేశాలకు వెళ్ళి ఉన్నతమైనటువంటి చదువును చదువుకోవడానికి బ్యాంకులకు వెళ్ళి సంప్రదిస్తూ ఉంటారు. అక్కడ తండ్రి యొక్క ఐటీ రిటర్న్స్ సరిపోవు కొంతమందికి, లేకపోతే వీళ్ళకి ఆస్తులు ఉంటాయి, ఆస్తులు బ్యాంకులో పెట్టుకోవడానికి అర్హత లేనివిగా ఉంటాయి, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుంది లోన్ రావడానికి. అంటే ఇక్కడ చూడండి, ఆటంకాలు అంటాం కదా మనం. శని ఆటంకాలు ఏ విధంగా ఇస్తాడంటే, ఇగో ఇన్ని రింగ తిప్పుతూ ఉంటాడు వ్యవహారాన్ని. అంటే ఓ పట్టాన వీళ్ళకి కావాల్సిన మంచి చదువుని కానీ ఉన్నతమైన చదువుకి కానీ బ్రేక్లు వేస్తూ ఉంటాడు. ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్యం కొంచెం సడలటం వలన, ఇబ్బందులు పడడం ద్వారా, అనారోగ్య సూచనల వల్ల కూడా వెళ్ళటానికి భయపడుతూ ఉంటారు. భయపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే పోటీ పరీక్షలు, చదువు ద్వారా మరి నెక్స్ట్ ఏంటి, పోటీ పరీక్షలేక. పోటీ పరీక్షలు రాయడానికి వీళ్ళు చాలా మేధస్సును ఉపయోగించాలి. వీళ్ళ యొక్క మామూలుగా ఉండేటటువంటి జీబీ వేరుంటుంది, నార్మల్గా ఉండదు. శనిగ్రహ అనుగ్రహాన్ని పొందటానికి వీళ్ళ జీబీ ఇంకా ఎక్కువగా పనిచేయాలి. అది ఎప్పటికప్పుడు క్షీణిస్తూ ఉంటుంది. వీళ్ళు దాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉండాలి. లేకపోతే సంఘంలో గుర్తింపు రాకపోగా వీరు ఏదైతే పోటీ పరీక్షల నిమిత్తం, అది ఏదైనా కానివ్వండి, అది ఒక ఉద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్ష కావచ్చు, లేకపోతే వీరి యొక్క చదువుకి సంబంధించి ఏదైనా ఉద్యోగం చేయాలి, వీరు ఆల్రెడీ తెలివిగల వాళ్ళని వీళ్ళకి ఒక గుడ్ విల్ ఉంటుంది అని, ఈ సందర్భంలో వాళ్ళకి సరిపోదు. సప్తమ శని వేధాకారకుడు అవుతాడు. ఆ వేధాస్థానంలో ఉన్నటువంటి శని అనారోగ్యపరంగా లేకపోతే రాసేంత సపోర్టివ్నెస్ ఇవ్వడు. బద్ధకంతో పాటుగా బుద్ధి మాంద్యాన్ని కూడా కలుగజేసేటటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళకి, ఈ కన్యారాశి వారికి. అందుకని కొంచెం ఆటంకాలు ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. సరైనటువంటి ప్రణాళిక ధోరణితో వీరు చదివిన చదువుకి, వారు పెట్టుకునేటటువంటి అప్లికేషన్స్, ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్కి కొంచెం వాళ్ళని వీళ్ళని అయిన వాళ్ళని కూడా సంప్రదించి ఉంటారు కదా, కొంచెం తెలివిగల వాళ్ళు, మేనమామలో లేకపోతే మేనత్తలో లేకపోతే చదువుకున్న బంధువులు లేకపోతే స్నేహితులు వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ ఆ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఉంటారు. వారితో కొంచెం సంప్రదింపులు చేసి
ఎంత వస్తుంది ఈ ఉద్యోగానికి పెడితే, నా చదువుకి ఇది కరెక్టా కాదా అనేది ఇట్లా ప్లాన్ చేసుకొని ఓపిక్గా చేసుకుంటే మటుకు ఎక్కడన్నా ఒక టచ్ అయ్యే అవకాశం ఉంటుందమ్మా. ఏది విద్యార్థులకి విద్య ఎందు మాత్రము కొంచెం ఆటంకాలు, అశ్రద్ధ పెరుగుతాయి. కఠినమైనటువంటి మనసు చేసుకొని కఠినమైనటువంటి ఏకాగ్రత ఉపయోగిస్తే తప్ప చదువులో అనుకున్నంత రాణింపు వీరికి కలగదు శని యొక్క ప్రాబల్యం వలన. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరంలో ఈ రాశి వారు ఉద్యోగం మారాలి అని ఆలోచన ఉంటే మారొచ్చు అంటారా, బాగుంటుందంటారా? ఉద్యోగంలో మార్పు ఆల్రెడీ వాళ్ళకి జరుగుతున్నట్టుగా సూచిస్తోందమ్మా. కన్యారాశి వారికి ఆల్రెడీ కొన్ని రోజులు బట్టి ఆ మంతనాలు జరుగుతున్నాయి. ఈ ప్రదేశంలో దూరం వెళ్ళాలా అంటే వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీని విడిచి దూరం వెళ్ళాలనే భావన ఉండదు. ఇక్కడే ఉంటూ ఫ్యామిలీతో ఆనందంగా ఉండాలని వారు దానికోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కన్యారాశి వారిలో కొంతమందికి జరుగుతోంది. ఆ ఉద్యోగంలో కూడా ఉన్నట్టుండి వాళ్ళలో ఆలోచనలు ఎట్లా మారుతున్నాయంటే వాళ్ళకున్న ఆలోచన ద్వారా కొత్త ఏదైనా బిజినెస్ పెట్టాలా, పెట్టుబడి పెట్టాలి, బ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలి అంటే ఉద్యోగం చేస్తూ వీరికి వచ్చే ఆలోచనలు చెప్తున్నాను నేను. అట్లా కూడా ఆలోచిస్తూ ఇవన్నీ ఇప్పుడు రావట్లేదు, జాతకంలో వాళ్ళకి టచ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ టచ్ అయినప్పుడు ఇక్కడ ఆ గ్రహం చూపిస్తూ ఉంటుంది. ఇదంతా ఇంటర్లింక్ జరుగుతూ ఉంటుందమ్మా. ఒక ఇంటర్నెట్ పైనుంచి వస్తేనే కదా ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి వచ్చేది మనకి ఫోను. అట్లాగే జాతకంలో ఉన్నటువంటి ఈవెంట్ వైజ్ ఏదైతే జరుగుతూ ఉంటుందో మరి వీళ్ళకి ఎట్లా తెలియాలి? మనకి లోపల ఉన్న రోగం లోపల ఉంటేనే కదా బయటికి ఏదన్నా జలుబు రూపంలోనో లేకపోతే మోకాలు నొప్పి వస్తుంది ఊరికి అదే పనిగా వస్తుంటే లోపల ఏదో అరిగిపోతానో లేకపోతే గుజ్జిపోతానే కదా వచ్చేది. అంటే ఆ నొప్పి అనేటటువంటిది మనకి లోపల ఉన్న రోగాన్ని తెలియజేస్తుంది. అప్పుడే కదా మనం వెళ్ళి ఏదైనా చేసుకునేది. అట్లాగే మన జాతకంలో ఏదైనా సరే ఈవెంట్ వైజు ఈ విధంగా జరగబోతోంది అనుకున్నప్పుడు మనకి ప్రత్యక్షంగా ఇప్పుడు గోచారంలో చూపిస్తూ ఉంటుంది ఫలానా గ్రహం. ఆ గ్రహాన్ని మనం పట్టుకోవాలి. అప్పుడు జన్మజాతకం దగ్గరికి వెళ్ళాలి. దశలు అంతర్దశలు చూస్తే గోచారంలో అవి ఏం చూపిస్తున్నాయో తెలుస్తుంది. అప్పుడు మనం వివాహం చేసుకునే కొంతమంది అంటారు వివాహ బలం ఉందా లేకపోతే ఉద్యోగం వచ్చే అసలు అవకాశం ఉందా? మీరు చూస్తేనేమో కన్యారాశికి 6వ స్థానంలో రాహు ఉన్నాడు, సూపర్గా ఉద్యోగం వచ్చేస్తుంది కదండి అని అంటారంటే వీళ్ళ ఆలోచనలు ఏమో వ్యాపారం మీద ఉంటూ ఉంటాయి కొంతమందికి, అందరికీ కాదండి. కాబట్టి ఉద్యోగ వ్యవస్థలో అయితే కనుక చాలా స్థిరమైనటువంటి అభిప్రాయంతో పనిచేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి అవసరమైతే సహాయ సహకారాలు వీళ్ళకున్న ఆలోచనలు షేర్ చేస్తూ సంఘంలో కూడా కొంచెం కష్టపడి ఒక పేరు ప్రతిష్టలు తెచ్చుకునే ప్రయత్నం అయితే ఉద్యోగపరంగా వీళ్ళు చేస్తూనే ఉన్నారమ్మా. అట్లాగే ఉద్యోగంలో మార్పుల గురించి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న ఊర్లోనే చేసే అవకాశం కూడా ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. కాస్త డబ్బు వస్తుంది, ప్రమోషన్ వస్తే మార్పులు జరుగుతాయని. కానీ ఎక్కడో ఆలోచిస్తున్నారు. అది బంధువుల యొక్క బంధువులు చెప్పేటటువంటి మాట సరిగ్గా లేకో వాళ్ళ యొక్క ఫోర్స్ వలన అవుతున్నారు. రేపు జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో వీరికి చదువుకునేటటువంటి విద్యార్థులకు కానీ వ్యాపారపరమైనటువంటి ఇష్యూస్లో కానీ విశేషమైనటువంటి గుర్తింపు, లాభము, ఉన్నతమైనటువంటి చదువు యందు ఆసక్తి, వీళ్ళు చదివి రాసినటువంటి వాటిల్లో ఉన్నతమైనటువంటి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన పరిస్థితులు వీరికి పుష్కలంగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ 31 లోపల గవర్నమెంట్ జాబ్స్ తలిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు. కంపల్సరీ అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్యారాశి వారికి లాభంలో గురుడు రావడం అంటే చాలా విశేషం అమ్మ. దానివల్ల వీళ్ళు ఆకస్మికంగా మూమెంట్స్ అన్ని ఫాలో అయిపోతూ ఉంటాయి వీళ్ళకి. అంటే ముఖ్యంగా వ్యాపారం మీద ఎక్కువగా వీళ్ళు శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, ముఖ్యంగా దాని మీద ఎక్కువ ఉంటుంది. లేకపోతే జల పదార్థం మిల్కీ ప్రోడక్ట్స్ ఉంటాయి వాటి పరంగా కావచ్చు, లేకపోతే కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే వెహికల్స్, లేకపోతే మనకి ట్రావెలింగ్ బిజినెస్ ఉంటూ ఉంటుంది. ఆ ఊర్లు ఈ ఊర్లు తిరిగేటటువంటి ఉంటాయి చూసారు దూర ప్రదేశాలకి, వాటికి సంబంధించినటువంటి బిజినెస్ కావచ్చు. కాబట్టి అన్ని విధాల కూడా అనుకూలత అక్టోబర్ వరకు ఉంది. అక్టోబరు తర్వాత మరి గురుడు మళ్ళీ 12వ రాశిలోకి వస్తాడు. అధిచారం అని చెప్పాం కదా, 3 రాశుల్లో మారుతున్నాడు. ఏమవుతుంది? కన్యారాశి వారికి సింహంలోకి మహానుభావుడు వస్తాడు. అప్పుడు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వెయ్యండి. తొందరపడి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకండి. రాజకీయ నాయకులతో కొంచెం చేసేటటువంటి వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే అది ఒక్కోసారి మీకున్నటువంటి ఆస్తుల్ని కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీకున్నటువంటి ఆస్తుల వ్యవహారంలో కూడా వాళ్ళ యొక్క జోక్యం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులది కానీ వారి యొక్క వర్గానికి సంబంధించినటువంటి వారి ద్వారా కానీ మీరు దాని ఏమంటారు మీకున్నటువంటి ఆస్తులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. లేకపోతే తండ్రి గారి యొక్క ఆస్తులు ఉంటే వీరు
వీరి అప్పులు తీర్చుకోవడానికి వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడులు అప్పులు పెరిగిపోతున్నాయని చెప్పి వారి యొక్క ఆస్తిని కూడా వీరు అమ్మే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఏమవుతుందంటే తండ్రికి ఈయనకి కొంచెం గృహంలో సౌఖ్యత దెబ్బతింటుంది. చదువుకునే విద్యార్థులకి అక్టోబర్ తర్వాత కంపల్సరీ గురుగ్రహ పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేసుకోవాలి. దక్షిణామూర్తి శ్లోకాన్ని నిత్యము చదువుకోవాలి. లేకపోతే ఉన్నతమైనటువంటి చదువులకి వీరు వేసినటువంటి ప్రణాళిక అంతా కూడా భంగం కలగడానికి అవకాశం ఉంటుంది. తండ్రి గారి యొక్క అనారోగ్యము, తండ్రి గారికి ఉన్నటువంటి వ్యాపార ఇష్యూస్ అంటే లావాదేవీల్లో కాస్త నష్టాల వలన వీరికి చదువులో భంగం కలగటానికి అవకాశం ఉంది. తర్వాత డిసెంబర్ 5 తర్వాత ఎప్పుడైతే ఈ రాహు పంచమంలోకి మకర రాశిలోకి కేతువు కర్కాటకంలోకి వెళ్తారమ్మా. కన్యారాశి వారికి కేతువు కర్కాటకంలో వెళ్ళడం చాలా విశేషమైనటువంటి లాభాన్ని ఇస్తుంది. అట్లాగే వీరికి కొత్తగా ప్రేమ చిగురుస్తుంది. ప్రేమలో వైఫల్యం కూడా చెందుతారు కన్యారాశి వారు. ఎప్పుడైతే రాహు అనేవాడు పంచమంలోకి వస్తాడో ప్రేమ వైఫల్యాలు కలుగుతాయి. పెళ్లి చేసుకుందామని సంభాషిస్తూ ఉంటారు. సరే మధ్యలో అంతకుముందు ఈ మధ్యలోనే బంధువర్గం వారి నుంచి కొంచెం వీరికి క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రేమ భంగం కలిగించేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి. అక్కడ దాకా వెళ్తారు కానీ జరగదు, అవకాశం జరగదు, రాహు జరగనివ్వడు. అట్లాగే షేర్స్ కానీ స్పెక్యులేషన్స్ కానీ లేకపోతే ఏదైనా జోదం కానీ పంద్యాలు కానీ వీటి ద్వారా ఏదైనా సంపాదించి వ్యాపారంలో లాభం పొందుదాం అనుకుంటారు. కానీ అక్టోబర్ తర్వాత నవంబర్ తర్వాత అది వెసులుబాటులోకి రాదు. గురుబలం లేకుండా అది జరగదు. కాబట్టి కొంచెం అక్కడ జాగ్రత్త పడాలి. లేకపోతే ఉన్న ఆస్తులు కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి కాలేజీలు ఉన్నా లేకపోతే ట్యూషన్స్ ఉన్నా దానికి సంబంధించిన గృహాలు ఉన్నా కూడా మాతృవర్గం తరపున ఉన్నటువంటి ఆస్తులు కూడా అమ్మేసేసి వాటికి డబ్బులు కట్టేటటువంటి పరిస్థితి కన్యారాశి వారికి కలుగుతుంది. అంటే గ్రహాలు మారినప్పుడు ముఖ్యంగా సంతానపరంగా వీరికి జూన్ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఈ స్పెక్యులేషన్స్ కావచ్చు, సంతానం కావచ్చు, గృహయోగం కావచ్చు, వాహన యోగం కావచ్చు, విద్యాయోగం ఇవన్నీ కూడా ప్రథమార్థము ద్వితీయార్థము ఈ రెండింటి మధ్యలోనే కొనసాగుతుంది. జూన్ నుంచి నవంబర్ అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్ 5 నెలల కాలం చాలా విశేషమైనటువంటి లాభాలని అన్ని విధాలా కలుగజేస్తోంది. ఏదైనా సరే మీరు టచ్ చేయగలిగితే జాతకాన్ని చూపించుకొని టచ్ చేసుకోండి. అంటే ఆ ఒక్క గ్రహమే కదా, గురుడు ఒక్కడే లాభిస్తున్నాడు కదా అనుకుంటే ఎట్లా? మిగతా గ్రహాలను కూడా చూసుకోవాలి కదా. మరి అవే వాళ్ళకి దశలు అంతర్దశలు గురువు కాకుండా ఇంకెవరన్నా నడుస్తున్నారు అనుకోండి, లేనిపోయిన సమస్యలు వీళ్ళు నెత్తి మీద పడతాయి. అందుకని సంతాన రీత్యా అవన్నీ మాత్రం డిసెంబర్ తర్వాత వీటికి కాస్త దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కలుగుతుంది. ఇక మిగతా మాసగ్రహాలు కుజగ్రహం మారినప్పుడల్లా ఏంటంటే కొన్ని సమస్యలు, రవిగ్రహం మారినప్పుడు ఉద్యోగంలో ఇబ్బందులు, కక్షలు, కార్పణ్యాలు, కోర్టు వ్యవహారాదులు ఇవన్నీ ఏంటంటే మిగతా గ్రహాల వలన కలుగుతాయమ్మా. కన్యారాశి వాళ్ళు భార్యాభర్తల మాధ్యము వాళ్ళిద్దరి మధ్య లేనిపోని యుగోసు అవన్నీ కూడా ఎక్కువగా ప్రబలుతాయి. ఒకరి మీద ఒకరికి ఇష్టము తగ్గుతుంది. కుటుంబం నుంచి దూరం అయిపోవాలి, ఇద్దరం కూడా విడిపోవాలి అనేటటువంటి ఆలోచన వీరికి శని ఎప్పుడైతే మే 17 తర్వాత నక్షత్రం మారుతాడో వాళ్ళ ఆలోచనలు బుర్రలు ఈ విధంగా కొనసాగుతాయి. కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. శని యొక్క నక్షత్ర మార్పు వలన వీళ్ళకి వ్యాపారంలో లాభాలు కొంతవరకు తగ్గుతాయి, మందత్వం వస్తుంది, వ్యాపారాలన్నీ కూడా మందగొందిగా సాగుతాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య లేకపోతే వీరి మధ్య ఎవరైతే బిజినెస్లో ఇద్దరు కలిసి పనిచే పార్ట్నర్స్ ఉంటారో వారి మధ్య అనుకోనటువంటి కొన్ని సమస్యలు పరమోచ్చేసి లాభాలు తగ్గిపోయి లేనిపోని సమస్యల్లో కోర్టు కేసుల్లో ఇరుక్కునేటటువంటి పరిస్థితులు కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ జూన్ టు నవంబర్ అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి సమయము. ఆఫ్టర్ దట్ కేతువు అయితే అనుకూలంగా ఉన్నాడు, కానీ వీళ్ళు రాహుకి శనికి మాత్రం తప్పనిసరిగా గురువుకి ఈ జూన్ లోపల శాంతి చేసుకోవాలి. దానివల్ల మాత్రమే వీరు చాలా విషయాల్లో బయటపడడానికి అవకాశాలు ఉంటాయమ్మా. శాంతి చేసుకొని ముఖ్యంగా వీరు శనికి సంబంధించినటువంటి పాశుపత హోమం చేసుకోవటం ద్వారా చాలా విశేషమైనటువంటి లాభం కలుగుతుంది. మంచివాడు వీళ్ళకి ఉన్నంతలో కాస్త, కాబట్టి ఆయన బాలేదు కాబట్టి కొంచెం ఆయనకి శాంతి చేసుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు వీరికి కలుగుతున్నాయి. గణపతి హోమం చేసుకోండి. డిసెంబర్ లోపల కేతువుకి జపం గణపతి హోమం చేసుకోవడం ద్వారా ఆర్థిక నష్టాలు కానీ, తండ్రి యొక్క వేరే ఇబ్బందులు అంటే తండ్రికి అనారోగ్య పరంగా హాస్పిటలైజేషన్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తుల ద్వారా లేనిపోని సమస్యల్లో ఇరుక్కొని మీరు కోర్టు కేసుల్లో జైలుకి వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలంటే
కేతువుకి చేయించుకోండి, శనికి చేయించుకోండి. జపము, దానము, హోమము కంపల్సరీ. గణపతి హోమంతో పాటుగా భార్యాభర్తలు అయితే కనుక దాంపత్య పాశుపత హోమం చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మరి రైతులకు ఎలా ఉంటుంది అంటారండి? రైతులకి జూన్ టు అక్టోబరేనమ్మా చాలా మంచి విశేషమైనటువంటి సమయము. ఫస్ట్ హాఫ్ ఒకటి బాగుంది అంతే, ఎందుకంటే వీరికి కూడా గవర్నమెంట్ నుంచి ఏదో సహాయ సహకారాలు అందుతాయని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు. మేము పెట్టుబడి పెట్టాము, అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాము, కాస్త లాభం వస్తుంది, అవతల వాళ్ళు సహకరిస్తే అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. చూస్తారు కానీ వీళ్ళ సొంత ప్రయత్నము, వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి ఎక్కడో అక్కడ అప్పు తీసుకొచ్చి సంతానం ఏదైనా సహకారం చేయటమో అట్లా వీళ్ళు ఏదన్నా బయటపడతారేమో. కానీ గవర్నమెంట్ పరంగా అయితే కనుక ఈ సిస్టంలోనే బాగుంటుందమ్మా. ఇది జూన్ నుంచి నవంబర్ మధ్యలోనే వీరికి ఏదైనా వ్యవసాయ కూలీలకు కానీ వ్యవసాయ రైతులకు కానీ కాస్త లాభపడి వాళ్ళ యొక్క భూమి రేట్లు కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుడే రియల్ ఎస్టేట్ కూడా చాలా వృద్ధిలోకి వస్తుంది. వెండి రేటు, బంగారం రేటు కూడా కొంచెం మళ్ళీ ఫ్లక్చువేషన్స్ కాదు, వెండి బాగా పెరిగేయడానికి అవకాశాలు ఉన్నాయి. గురుగారు, ముఖ్యంగా మరి కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో హెచ్చరిక అని చెప్తే మీరు ఏం చెప్తారండి? హెచ్చరిక అంటే పెట్టుబడులు యందు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించుకోండి. 10 రోజులు కాదు, అవసరమైతే 2 నెలలు ఆలోచించండి. గ్రౌండ్ వర్క్ చేయండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు, అప్పు తీసుకునేటప్పుడు కూడా అవతల వ్యక్తి గురించి ఆలోచించండి. అవతల వ్యక్తి డబ్బులు ఇవ్వకపోతే మన మీద ప్రెస్ చేస్తాడా, అవసరమైతే కాస్త వదిలేస్తాడా అని చెప్పి కాస్త ఆలోచించి పెట్టుబడుల యందు మాత్రము, వ్యాపార పరంగా భాగస్వాములు మాత్రము, భార్యాభర్తల మధ్య మాత్రము విభేదాలు అధికంగా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ గవర్నమెంట్కి ఎదురుకెళ్లకుండా, అంటే గవర్నమెంట్ పరంగా ఏ సిస్టమ్ ఆపరేటర్ అయినా ఎదురెళ్లకుండా తండ్రిని గౌరవిస్తూ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటే ఉన్నంతలో కన్యారాశి వారికి ఆదాయం అనేటటువంటిది కొంచెం ఉన్నప్పటికీ కూడా వ్యయం అనేటటువంటిది లెవెల్ చేసుకునే పరిస్థితి కలుగుతుంది. గురుగారు, మనం ఈ సంవత్సరం అంతా అందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? కన్యారాశికి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే అది ప్రథమార్థము ద్వితీయార్థంలో చాలా విశేషంగా కలిసి వచ్చేటటువంటి పరిస్థితి. ఇంకా బర్డెన్స్ ఎక్కువ ఉన్నాయి, విదేశాల్లో ఉన్న వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్నారు, వ్యాపారాల్లో నష్టం వస్తున్నారు అనుకుంటే మటుకు హనుమాన్ చాలీసా ఇంట్లో ఒక 14 మంది బ్రాహ్మణుల్ని కూర్చోబెట్టి ఒక 108 సార్లు చేయించగలిగితే కనుక, హోమం కూడా చేయిస్తే హనుమంతుడి హోమం ఉంటుందమ్మా, అది చేయించుకుంటే శని వలన కలిగేటటువంటి మనకి ఏలినాడి శని, అష్టమ అర్ధాష్టమ శని ఎలా ఉంటాయో ఈ కంటక వేధాశని అంటారు. ఈ శని దృష్టి పడితే వీరికి కొన్ని విషయాలలో ఇబ్బందులు పెరుగుతాయి. కాబట్టి ఆ తగ్గించుకోవడానికి ఆయనకి విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామము, హనుమాన్ చాలీసా చదవటం, లేకపోతే బ్రాహ్మణుల ద్వారా ఏదైనా హోమాలు అవి చేయించుకోవటం, లేకపోతే అఘోర పాశుపత హోమం చేయించుకోవటం, ఇలాంటివి ఒకటమ్మ. వాళ్ళ యొక్క జన్మజాతకం ఉంటే దాంట్లో తెలిసి చేసుకోవటం, 10 రూపాయలు ఖర్చు పెట్టినా అది విశేషమైన ఫలితం. ఇవేంటంటే ఎక్కువగా ఈ రాశి ఫలితాల్లో వీళ్ళు ఎక్కువగా చేసుకోవాలి. ఇంకొంతమంది ఇలా కంటకశనిలో ఉంటే గబాల శనికి జపం చేసుకోవటం, దానం ఇచ్చుకోవటం, ఉన్నంతలో సింపుల్గా చేసుకోవడం. జాతకరీత్యా మాత్రమే ఏదైనా ఖర్చు అనేటటువంటిది హెవీగా ఉంటుందా, నార్మల్గా ఉంటుందా అనేది మాత్రమే బ్రాహ్మణుడితో పని అక్కడ ఉంటుంది. ఇవి మాత్రము ఈ గోచార ఫలితాలు ఎక్కువగా, ఎందుకంటే మారుతూనే ఉంటాయి. ఇక ప్రతి నెల ప్రతి వారానికి ఒకసారి బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే కష్టం. కాబట్టి వారి యొక్క సలహా తీసుకొని ముందుకు వెళ్ళి అవసరమైతే పెట్టాల్సిన చోట 10 రూపాయలు పెట్టండి. నిత్యము అయితే కనుక మానసికంగా మీరు పూజలు చేసుకుంటూ గణపతిని ఎక్కువ స్మరించండి. మీకున్నటువంటి ఆత్మన్యూనతా భావము, ఇగో ఫీలింగ్స్ కాస్త పోయి గవర్నమెంట్ ద్వారా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు, రుణబాధలు, సంతానపరమైనటువంటి లేమి తొలగిపోతాయి. గురుగారు, మొత్తం మీద ఈ ఏడాదిలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.